అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం పిల్లల కోసం, ఎస్పెషల్లీ వెజ్ ఫేవరెట్స్ కోసం షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. అందుకని మనం చాలా వెజిటబుల్స్ తీసుకొచ్చాం. ఫటాఫట్ వీటి కటింగ్ ప్రాసెస్ చేసేసి ఎప్పుడైతే అన్ని వెజిటబుల్స్ కటింగ్ అయ్యి రెడీగా ఉంటాయో నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఈ కటింగ్ అయ్యేంతలోపు గ్యాప్లోనే మనం ముందుగానే ఏదైతే రైస్ ప్రాసెస్ ఉందో రైస్ని బాయిల్ చేసి పక్కకు పెట్టుకుందాం కూడా. ఒకవైపు వెజిటబుల్స్ కటింగ్, ఒకవైపు రైస్ బాయిలింగ్ సైమల్టేనియస్గా చేద్దాం. ఒకవైపు రైస్ బాయిలింగ్ కూడా అయిపోయింది, మరోవైపు ఏదైతే వెజిటబుల్స్ మనం కట్ చేసామో అన్ని కటింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం క్యారెట్ ముక్కలతో పాటు బీన్స్ కూడా యాడ్ చేద్దాం. క్యారెట్ బీన్స్ నూనెలో చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం ఎల్లో రెడ్ బెల్ పెప్పర్తో పాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం క్యాబేజ్ కూడా యాడ్ చేద్దాం, సన్నగా తరిగిన క్యాబేజ్. చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం బేబీ కార్న్తో పాటు ఏదైతే మనం కొత్తిమీర కాడలు ఉంటాయో అవి కూడా యాడ్ చేద్దాం.
వెజిటబుల్స్ నూనెలో చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం షెజ్వాన్ సాస్ యాడ్ చేద్దాం. షెజ్వాన్ సాస్ మిక్స్ చేశాక చక్కగా మిక్స్ చేసాక అన్ని వెజిటబుల్స్కి ఇది షెజ్వాన్ సాస్ చక్కగా అప్లై అయిపోయాక దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నామో రైస్ అది యాడ్ చేద్దాం. ఇదే రైస్లో మనం మిక్స్ చేయడానికి ముందుగానే కొంచెం సోయా సాస్ యాడ్ చేద్దాం. సోయా సాస్తో పాటు దీంట్లోనే మనం టమాటో కెచప్ కూడా యాడ్ చేద్దాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టమాటో కెచప్. టమాటో కెచప్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు మొత్తం రైస్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేద్దాం. వెజిటబుల్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అద్భుతంగా ఉంది. అసలు కలర్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. ఫైనల్గా దీంట్లోనే మనం ఏదైతే స్ప్రింగ్ ఆనియన్స్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేద్దాం. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. అద్భుతంగా ఉంది, స్మెల్ అయితే అదిరిపోయింది. దీన్నే మనం వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం.
వీడియో చూసిన వెంటనే మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా కొద్ది కాలంలోనే ఛానల్ చక్కగా మీ సపోర్ట్తో ముందుకెళ్తుంది. ఇలాగే కొనసాగడానికి మీ సపోర్ట్ ఎంతైనా అవసరం. ఒకవేళ మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు ఇలాగే స్పాన్సర్ చేయాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీరు మేము కలిసి కొలాబరేట్ అయ్యి మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి కడుపు నిండా తినిపిద్దాం. థ్యాంక్ యూ.